గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. గడిచిన 100 రోజుల్లో చంద్రబాబు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రాన్నే అనుసరించారని ఆరోపించారు. బుడమేరు వరదల నుంచి విజయవాడ ప్రజలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దాన్ని కప్పపుచ్చుకునేందుకే తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేశారంటున్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రతిపక్ష నేతలపై దాడులు, ఆస్తి నష్టం, ఈ రకమైన వ్యవహారాలతో చంద్రబాబు తొలి 100 రోజుల పాలన గడిచిందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఈ 100 రోజుల పాలన పూర్తి చేసుకుని ఏ ఒక్క సూపర్ 6 పథకం కూడా అమలు చేయకుండా టీడీపీ నేతలు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. సార్, అసలు 100 రోజుల పాలన ఎలా ఉంది, జనం ఏమనుకుంటున్నారని చెప్పండి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని పెట్టుబడి పెట్టిగా రాజకీయాలు చేస్తాడు. 100 రోజుల పాలన సందర్భంలో ఒక డైవర్షన్కి ఒక అడుగేశాడు. ఏమిటి? తిరుమల క్షేత్రంలో లడ్డూలో ఏదైతే వాడకూడనటువంటి, వినకూడనటువంటి పదాలను వాడి ఆ లడ్డూని అపవిత్రంగా సరఫరా చేశారనేటువంటి మాట. ఆ సందర్భంలో ఈ లడ్డూకి ఆ ద్రవ్యాలు వాడలేదని ఆ ఈవో చెప్తున్నాడు. ఆయన కొడుకు లోకేష్ గారు ఏమంటాడు? ఈవోని అపాయింట్ చేస్తాడు తప్ప ముఖ్యమంత్రికి ఇంకా అంతకంటే రోల్ ఏముందని చెప్తున్నాడు. మరి రోల్ లేనటువంటి చెప్తున్నటువంటి లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఆఫీసులో ఎలా దాన్ని రిలీజ్ చేశారు ఒకటి చెప్పాలి. రెండవది, ఎస్, మీ తండ్రి గారికి ఒక రూలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలు ఉంది. అప్పుడు కూడా ఆయన కూడా ఈవోనే అపాయింట్ చేశాడు. అటానమస్ బాడీగా ఉన్నటువంటి ఆ టీటీడీ పవిత్రతను కాపాడడానికి ఆనాడు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సాక్షాత్ భారతదేశ ప్రధానమంత్రి రామమందిరానికి సంబంధించినటువంటి నిర్వహణకి తిరుపతి దేవస్థాన నిర్వాహకులందరినీ కూడా ఆహ్వానించి మాట్లాడినటువంటి సందర్భం. రోల్ మోడల్. ఇవాళ 90 రోజుల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. 90 రోజుల పరిపాలనలో 100 రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని ఆలోచించాడు. ఈ ప్రసాదంలో కలుషితమైన నెయ్యి వాడారని, అందులో ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా భయంకరం మాట వినడానికి. అంటే దేవదేవుడి పట్ల అత్యంత అపచార వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు ఉంటాడు. దేవదేవుడి పట్ల అత్యంత అపచార వ్యాఖ్యలు చేశాడు. అందుకే పాపం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నాడు. ఇందులో చూడండి లాజిక్, ప్రజలు గమనించాలనుకుంటున్నారు. ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళే కదా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. తప్పు చేసిన వాళ్ళే కదా ప్రాయశ్చిత్తం. ఆయన ఎన్డీఏలో ఆయన కొనసాగుతున్నాడు కాబట్టి పాపం ఆయనకు కొంచెం పాపభీతి, భగవంతుడి పట్ల భక్తిభావం ఉందేమో. ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిన, మా ప్రభుత్వం చేసిన తప్పిదానికి నాకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానంటే ఆయన చేస్తున్నాడు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఆయనకే వర్తించింది. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం అనేటువంటిది కూడా ఆయనకే వర్తిస్తుంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజ్యాంగబద్ధంగా నడవాలి. రాజ్యాంగం అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారతదేశానికి ప్రపంచ దేశాల్లో గొప్ప రాజ్యాంగం. కానీ వీరేం చేస్తున్నారంటే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు, మంత్రులు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తులు ప్రజల్ని భక్షించేటువంటి విధంగా, లేకపోతే ప్రజలను హింసించేటువంటి, ప్రజలను కష్టపడేటువంటి విధంగా ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ఒక మాటలు చెప్తున్నారు. కేవలం కక్షపూరిత రాజకీయాల వల్ల ప్రజలకు జరిగే మంచి ఉండదు. ఈ ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు మంచి చేయలేదు కదా. మంచి ప్రభుత్వం కాదు ఇది, ముంచిన ప్రభుత్వమే. గడిచిన 100 రోజుల్లో కేవలం డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలను మంచి ప్రభుత్వం కాదు ఇది, ముంచే ప్రభుత్వం అని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. గడిచిన 100 రోజుల పాలన తీసుకుంటే ప్రతి చోట ప్రతిపక్ష నాయకులు హింసించడం, ఇసుకను అక్రమంగా దోచుకోవటం, ఈ రకమైన వ్యవహారాల మినహా ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు జరగలేదని స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.